హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనకు మొత్తంగా 1673 వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది అటు హైకోర్టులో మరియు జిల్లా కోర్టులలో. సో చాలామంది సిలబస్ మరియు బెస్ట్ బుక్స్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించే ఈ వీడియో. సో ఈ వీడియో మ్యాక్సిమం సిలబస్ అండ్ బుక్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. అండ్ అదేవిధంగా పరీక్షలో విజయం సాధించాలంటే సో ఏం చేయాలన్న గురించి నేను చెప్తాను, ఓకేనా. సో ప్రీవియస్ ఛానల్ 60K సబ్స్క్రైబర్స్తో ఉండే, సో ఆ ఛానల్ అనేది డిలీట్ కావడం జరిగింది. అందులో మ్యాక్సిమం కంటెంట్ హైకోర్టు గురించే ఉండే, హైకోర్టు పోస్టుల గురించి. సో అది డిలీట్ కావడం జరిగింది. సో ఆ ఛానల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఈ ఛానల్ని కూడా అదేవిధంగా సపోర్ట్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడుతున్నాను. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియో రూపంలో ఇవ్వకపోతే నేను అక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సిలబస్లో చూసుకున్నట్టయితే మనకు మ్యాక్సిమం పోస్టులకు జీకే ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ వస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అన్ని పోస్టులకు జీకే ఇంగ్లీష్ అయితే కామన్గా ఉన్నాయి, ఓకేనా. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్కి ఇంకొక సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి వాళ్ళకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అని చెప్పడం అయితే జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వేరీ అవుతాయి అన్ని పోస్టులకు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి నోటిఫికేషన్ వీడియో చూడండి, అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది, ఓకేనా. ఇక జీకే సిలబస్ గురించి టాపిక్స్ మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ జాగ్రఫీ నుండి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి, అండ్ ఇండియన్ హిస్టరీ నుండి క్వశ్చన్స్ వస్తాయి, పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎకనామిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్విరాన్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, స్టాటిక్ జీకే లైక్ లాంగెస్ట్ రివర్ ఏది, లార్జెస్ట్ రివర్ ఏది, ఓకేనా, ఇండియాలో వరల్డ్లో. సో ఈ విధంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి రావచ్చు, జిఐ ట్యాక్స్ గురించి రావచ్చు. స్టాటిక్ జీకే అంటే ఏదైతే చేంజ్ అవ్వవో దాన్ని మనం స్టాటిక్ జీకే అంటాం, ఓకేనా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఫస్ట్ భారతరత్న ఎవరికి వచ్చింది. సో ఈ విధంగా స్టాటిక్ జీకేలో మనకు క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, సో ఎన్ని మంత్స్ చదవాలి అన్న దాని గురించి మీకు డౌట్ ఉండొచ్చు. సో జనవరిలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఎగ్జామ్కి 15 రోజులు ముందు వరకు కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. అండ్ నేను ఈ 3.5 months చదివితే చాలు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ఎన్ని ఇయర్స్ అయినా ఇవ్వచ్చు, పాతవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే ఈ ఫస్ట్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి ఎగ్జామ్కి 15 రోజుల ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే చదివి అయితే మీరు రెడీగా ఉండండి, ఓకేనా. సో ఇవి మనకు జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్. జనరల్ సైన్స్ నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా చదువుకోండి. స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. సో వీటన్నిటికి సంబంధించి బుక్స్ కూడా చెప్తాను, ఓకేనా. దాని తర్వాత జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు క్వశ్చన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో వర్బ్ అంటే ఏంటి, లైక్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక డాష్ అసైన్ పెట్టడం జరుగుతుంది ఒక వర్డ్ దగ్గర. సో అదేంటి అని అడగవచ్చు. సో ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు ఇంపార్టెంట్, ఓకేనా. జనరల్ నెక్స్ట్ సినోనిమ్స్ అంటే మీనింగ్స్, ఓకేనా. యాంటోనిమ్స్ వచ్చేసి ఆపోజిట్స్. సో ఒక వర్డ్ ఇచ్చి దానికి సంబంధించి మీనింగ్ ఏంటి, ఆపోజిట్స్ ఏంటి అని అడుగుతారు, ఓకేనా. దాని తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఓకేనా. ఒక సెంటెన్స్ టైప్ ఇస్తారు, ఒక 3 to లైక్ ఒక సెంటెన్స్ టైప్ ఇస్తారు, దానికి ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్తో మీనింగ్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ప్యాసేజ్ కాంప్రిహెన్షన్, సో 5 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అదేవిధంగా క్లోజ్ టెస్ట్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయడం, ఓకేనా. లైక్ ఒక ప్యాసేజ్ ఇస్తారు, మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు, సో అవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి 4 ఆప్షన్స్ ఇస్తారు. సో క్లోజ్ టెస్ట్ని ఇక్కడ పెట్టలేదు, క్లోజ్ టెస్ట్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోండి ఇక, ఓకేనా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది టోటల్గా టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు జీకేలో అండ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్లో. ఇతర 2 పోస్టులు ఏవైతే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్ ఉందో, సో వాటికి సంబంధించిన కంటెంట్స్ ఇవి. సో ఎవరైతే సిస్టమ్ అసిస్టెంట్ పోస్టు అండ్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ ఏవైతే మనకు పోస్టులలో కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ వస్తాయి అన్నారో, సో వాళ్ళకి మాత్రమే ఇది, ఓకేనా. వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ చూసుకున్నట్టయితే ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్, కంప్యూటర్ మెమరీ, డేటా రిప్రజెంటేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, డేటాబేస్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ ఒక బుక్లో ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అన్నీ. సో ఆ బుక్ పేరు కూడా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్కి
హైటెక్ విజయరహస్యం, ఓకేనా. హైటెక్ విజయరహస్యం తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియం బుక్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. తెలుగు మీడియం క్యాండిడేట్స్కి తెలుగు మీడియం, ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం బుక్స్, ఓకేనా. హైటెక్ విజయరహస్యం ఒకవేళ అది దొరకకపోతే మార్కెట్లో మీరు ఆర్యన్ సిరీస్ బుక్ తీసుకోండి, ఓకేనా, లేదా లూసెంట్ బుక్ తీసుకోండి. ఘటనా చక్ర జీకే బుక్ కూడా మీకు బాగుంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది ఇది. సో ఇంగ్లీష్ బుక్ బాగుంటుంది, ఇది కూడా మీరు రిఫర్ చేయొచ్చు, అప్డేటెడ్ వర్షన్ ఇది. సో ఈ విధంగా జీకే కోసం మీరు హైటెక్ విజయరహస్యం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ బుక్ పర్చేజ్ చేయొచ్చు, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు మీడియం బుక్ పర్చేజ్ చేయొచ్చు, లేదా లూసెంట్ జీకే ఇంగ్లీష్ వాళ్ళకైతే లూసెంట్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు, అరిహంత్ సిరీస్ జీకే బుక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదా ఘటనా చక్ర బుక్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంగ్లీష్కి అరిహంత్ ఎస్పీ పక్షి బుక్ ఉంటుంది, సో అది మీరు పర్చేజ్ చేయండి. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్కి కూడా ఇక్కడ అరిహంత్ సిరీస్ బుక్ ఉంటుంది, సో ఆ బుక్ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇవి ముఖ్యమైన బుక్స్. పరీక్షలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ 3 గోల్డెన్ రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే అండి. ఫస్ట్ సిలబస్ అన్నది కవర్ చేయండి, ఓకేనా. మీకు ఏవైతే బుక్స్ చెప్పానో అందులో ఉన్న టాపిక్స్ అన్నీ మీరు చదవడానికి ట్రై చేయండి. అండ్ ఏదైతే మీరు టాపిక్స్ చదువుతారో, సో ప్రతి ఒక్క టాపిక్ తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి, ఓకేనా. సపోజ్ ఒక టాపిక్ చదివారనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఆన్లైన్లో మనకు చాలా వెబ్సైట్స్లో ఉంటాయి. సో దానికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఈ విధంగా ప్రాక్టీస్ అవుతుంది. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా చూడాలి. సిలబస్లో నుంచి మనకు ఎటువంటి టాపిక్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే బేసిక్ ఐడియా రావాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడాల్సిందే. ఆల్రెడీ మన యాప్లో 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను పెట్టడం జరిగింది. సో ఆ 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు తీసుకొని ఒకసారి చూడడానికి ట్రై చేయండి, మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు అన్న దాని గురించి, ఓకేనా. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, 1 సెకండ్. సో తెలంగాణ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చాలామంది అడుగుతున్నారు. తెలంగాణ లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చెక్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, తెలంగాణ మూమెంట్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావు. కాకపోతే తెలంగాణ గురించి బేసిక్ ఐడియా అయితే ఉండాలి మీకు. తెలంగాణ ఎప్పుడు ఫామ్ అయింది, తెలంగాణ స్టేట్ బర్డ్ ఏంటి, తెలంగాణ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి, సో ఈ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఇయర్ అడగడం జరిగింది. సో అండ్ అదేవిధంగా అసఫ్ జాహీస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, ఓకేనా. సో ఇవైతే ఈ టాపిక్స్ అయితే మీరు చదువుకోండి, ఇది మిగతా వదిలేసిన, ఓకేనా. అసఫ్ జాహీస్ మీద అండ్ అదేవిధంగా తెలంగాణ నుంచి మీకు బేసిక్ ఐడియా అయితే ఉండాలి. తెలంగాణ స్టేట్ బర్డ్, ఫ్రూట్, ఫ్లవర్, లాంగ్వేజెస్, సో ఈ విధంగా ఈ బేసిక్ ఐడియా అయితే తెలంగాణ గురించి ఉండాలి, ఓకేనా. మూమెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే రావు, ఓకేనా. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో పెట్టడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు టైం మేనేజ్ అనేది చేస్తున్నారా లేదా అన్న దాని నుంచి తెలియాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకొని ఎగ్జామ్ అయితే రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. మన యాప్లో అయితే ఉంది టెస్ట్ సిరీస్. సో దాన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఏ విధంగా పర్చేస్ చేయాలి అన్న దాని నుంచి. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాప్ లింక్ కూడా కింద ఇస్తాను, ఓకేనా. సో బుక్స్ అయితే పర్చేస్ చేసి చదువుకోండి. ఆల్ ద బెస్ట్ అందరికీ, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూడండి, ఒక ఐడియా అయితే వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.